ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అనగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి పేరు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే గూండా మాఫియా రాజ్యాలకు క్యాస్ట్ పాలిటిక్స్ కి ప్రధాన అడ్డాగా మారి అభివృద్ధి నోచుకొని రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఉత్తరప్రదేశ్. అందుకే ఈ రాష్ట్రాన్ని బీహార్ లాగా జంగిల్ రాజ్ అని కూడా పిలిచేవారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారో పరిస్థితులు పూర్తిగా మారిపోయినవి. ప్రస్తుతం గూండాలు మాఫియా డాన్లు ఉత్తరప్రదేశ్ లో దందా చెయ్యాలంటే వారి డెత్ డేట్ వారే ఫిక్స్ చేసుకున్నట్టు అంతలా భయపడుతున్నారు. లేదు అంతలా భయపెట్టారు యోగి ఆదిత్యనాథ్. అలా గూండా మాఫియా రాజ్యాలను పూర్తిగా కట్టడి చేసి వ్యవసాయం, విద్య, వైద్యం మరియు రాష్ట్రం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇవ్వడం, తద్వారా ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, తద్వారా భారతదేశ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ముందంజలో ఉండటం, ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ గారు తన 6 ఏళ్ల పరిపాలనలో సాధించిన విజయాలు. కానీ మార్చి 18, 2017 మొదటిసారి యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ సీఎంగా నియమించినప్పుడు కాశీలో పూజలు చేసుకుంటాడు, కాషాయం ధరిస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఏమిటి? అది గూండాయిజానికి పేరు పొందిన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేయగలడు అని దేశం మొత్తం అనుకున్నది. దీనికి కారణం అప్పటి వరకు ఎంతో పేరు పొందిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సమర్థవంతమైన పరిపాలనను అందించలేదు. దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్న మాఫియా రాజకీయం. కానీ యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా మళ్లీ తిరిగి ఎన్నికై ప్రభుత్వాన్ని స్థాపించి పెద్ద గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లో లేపేస్తూ ఒకప్పుడు గూండా రాజకీయ కక్ష సాధింపులకు గురి అయ్యి సాక్షాత్తు లోక్సభలో కన్నీటి పర్యుతుడైన యోగి వాటి నుండి ఎలా అధిగమించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో ఒక పూజారిగా, ఒక సన్యాసిగా మరియు హిందూ మత పీఠాధిపతిగా ఉంటూ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి బాటలో నిలిపారో తెలుసుకుందాం. యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క లైఫ్ జర్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పోరి గడ్వాల్ జిల్లాలోని పంచూర్ ప్రాంతం, ఇది ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉండేది. అక్కడ సావిత్రీదేవి, ఆనంద్ సింగ్ బీష్ దంపతులకు 1972 జూన్ 5న యోగి ఆదిత్యనాథ్ గారు జన్మించారు. యోగి ఆదిత్యనాథ్ గారు అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బీష్. వీరి తల్లిదండ్రులకు 7 సంతానం, 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. అబ్బాయిల్లో 2వ వాడే యోగి ఆదిత్యనాథ్ గారు. వీరి తండ్రి ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేశారు. వీరి కుటుంబం ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండేది. యోగి గారు విద్యార్థి దశ నుంచి చురుకుదనాన్ని, కరుకుదనాన్ని ప్రదర్శించేవారు. తాను విశ్వసించే వాటి కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు భయపడేవారు కాదు. ఈ లక్షణమే యోగి గారిని విద్యార్థి నాయకుడిగా ఎదిగేలా చేసింది. కొన్నాళ్లు భారత విద్యార్థి సమైక్య SFIతో ఉన్నప్పటికీ అక్కడ అంతర్గత రాజకీయాలు నచ్చక యోగి హిందుత్వ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అలా RSS అనుబంధ సంస్థ ABVPలో చేరారు. 1990 దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిర్ ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమానికి గోరఖ్నాథ్ మఠాధిపతి మహత్ అవేద్యనాథ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఉద్యమ నాయకత్వ లక్షణాలు నచ్చి యోగి గారు ఆయన శిష్యునిగా చేరినారు. అలా 18 ఏళ్ల వయసులో అయోధ్య ఆలయ ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంటి నుండి వచ్చేశారు. అయోధ్య రామ మందిర్ ఉద్యమానికి బీజేపీ పార్టీ డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వడంతో 1991లో యోగి గారు గురువు అయిన మహత్ అవేద్యనాథ్ గారు బీజేపీలో జాయిన్ అయినారు. అలా యోగి గారు బీజేపీ పార్టీపై దృష్టి సారించారు. యోగి గారు 1992లో HNV గర్వాల్ యూనివర్సిటీ నుండి మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యోగి ఇంటి నుండి వచ్చేశాక గోరఖ్నాథ్ మఠంలోనే ఉంటూ మహత్ అవేద్యనాథ్ ప్రియ శిష్యుడిగా మారినారు. అలా 1993లో గోరఖ్నాథ్ మఠానికి అవేద్యనాథ్ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ నియమించారు. అంతేకాదు 1994లో గురువు గారి నుండి సన్యాసి దీక్ష తీసుకున్నారు. అప్పటి వరకు అజయ్ మోహన్ సింగ్ బీష్ గా ఉన్న ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ గా మారింది. సన్యాస దీక్ష తీసుకున్నాక కూడా అప్పుడప్పుడు సొంత గ్రామానికి వెళ్లి వస్తూ అక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉండేవారు. యోగి గురువు మహత్ అవేద్యనాథ్ రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకోవడం వలన యోగి గారు వాటి బాధ్యతలు కూడా వహించారు. బీజేపీలో ఉన్నా కూడా పార్టీ పరంగా కాకుండా యోగి గారు వ్యక్తిగతంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 1998లో బీజేపీ పార్టీ తరపున యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో ఉన్న గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 6,000 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆ టైంలో లోక్సభకు ఎన్నికైన 26 ఏళ్ల అతి చిన్న వయసుకుడిగా యోగి రికార్డ్స్ కూడా సృష్టించారు. ఎంపీగా కొనసాగుతూ హిందూ మత సంరక్షణ కోసం హిందూ యువ వాహిని అనే సంస్థ ఏర్పాటు చేశారు. పేరుకిది సంస్కృత సంస్థ అయినప్పటికీ దీని లక్ష్యం హిందూ మతాన్ని రక్షించడం. దీనిలో భాగంగా ఘర్ వాపసీ అనే కార్యక్రమం పేరుతో మతం మారిన
1800 హిందువులను తిరిగి హిందూ మతంలో తీసుకువచ్చారు. దీనితో వివిధ మత సంస్థలు హిందూ యువవాహిని తమపై ప్రత్యక్షంగా దాడి చేస్తుంది అని వెంటనే ఈ సంస్థను రద్దు చెయ్యాలి అని అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. అదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ఎదుగుదలను తగ్గించే ప్రయత్నంలో అక్కడ మాఫియా గ్యాంగ్స్టర్ కూడా భాగమైనారు. 2007లో మొహరం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లకు యోగి కారణం అంటూ ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం యోగిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రభుత్వ నిర్ణయాలలో మాఫియా గ్యాంగ్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందో యోగి గారికి అర్థమైంది. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం గ్యాంగ్స్టర్ కలిసి జైల్లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ను తీవ్ర వేధింపులకు గురి చేశారు. చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. ఆఖరికి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక యోగి ఆదిత్యనాథ్ గారు ఒక దశలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసేద్దాం అనుకున్నారు. ఓ ప్రజాప్రతినైనా తనకు ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే తాను ఇంటికి వెళ్లిపోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. సమాజం మీద ఉన్న ప్రేమతో అమ్మానాన్నలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటూ సన్యాసి దీక్ష తీసుకుని చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయడానికి వచ్చిన తనకు సంకుచిత భావనలు అంటగట్టి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం మాఫియా గ్యాంగ్ తో కలిసి తన మీద తీవ్ర కక్ష సాధింపులకు గురి చేశారు. ఒక ఎంపీ అయిన నా పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని ఆనాటి స్పీకర్ సోమనాథ్ చటర్జీతో చెప్పుకుని సభాముఖంగా వెక్కి వెక్కి ఏడవడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే క్షణంలో ఈ మాఫియా గూండా రాజ్యాలను ఆసరాగా చేసుకుని ములాయం సింగ్ సర్కార్ తనను కక్ష సాధింపులు గురి చేశారో అదే మాఫియా గూండా రాజ్యాలను మట్టిలో కలిపేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. అలా 1998, 1999, 2004, 2009, 2014లో వరుసగా గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందుతూ ఓటమెరగని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మొదట బీజేపీతో విభేదాలున్నా కూడా బీజేపీ పార్టీ ఏనాడు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ పార్టీ పగ్గాలు మోడీ అమిత్ షాలకు రావడం, వారు యోగి గారికి పూర్తిగా మద్దతు పలకడం, అలా యోగి ఆదిత్యనాథ్ కి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, ఎలక్షనీరింగ్, క్యాంపెయినింగ్, నిజాయితీ అనే హిందుత్వ భావజాలం ఇలా అన్ని కలిసి 2017లో జరిగిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పార్టీ అధికారంలో రావడం, అప్పటికి ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ యోగి ఆదిత్యనాథ్ గారిని సీఎం గా అనౌన్స్ చేసినారు. తరువాత ఎమ్మెల్సీగా గెలుపొందినారు. అలా చివరికి 2017 మార్చి 18న ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినారు. సీఎం అయిన తర్వాత 2007లో తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. అదే గ్యాంగ్స్టర్స్ ని వేరివేత. ఏ పోలీస్ శాఖను ఉపయోగించి తనను తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారో అదే పోలీస్ శాఖను ఉపయోగించి గ్యాంగ్స్టర్స్ ను ఏరివేయడం ప్రారంభించారు. అందుకోసం రాష్ట్రంలో ఉన్న 150,000 పోస్టులను భర్తీ చేశారు. అంతేకాదు గ్యాంగ్స్టర్స్ ని ఏరివేయడంలో, న్యాయాన్ని రక్షించడంలో పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్ కల్పించారు. అలా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన మొదటి 10 నెలల్లోనే రోజుకు 4 పోలీస్ ఎన్కౌంటర్లు చొప్పున వరుసగా నిర్వహించి గ్యాంగ్స్టర్ ను చంపడం ప్రారంభించారు. సుమారు 43,000 మంది అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించారు. ఈ ఎన్కౌంటర్స్ కి భయపడి రాష్ట్రంలో పేరు పొందిన మాఫియా డాన్స్ చాలా మంది పోలీసులు లొంగిపోయారు. అలా ఒక గ్రేటర్ నోయిడాలోనే 82 మాఫియా డాన్లు నిర్మూలించారు. దీని బట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా చివరికి ముఖ్యమైన గ్యాంగ్స్టర్ నాయకులైన అతిక్ అహ్మద్, ముఖ్తార్ అల్సారీలను కూడా ఏరిపారేశారు. అలా యోగి గారు రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పారు. మాఫియాపై యోగి గారు చేస్తున్న పోరాటాన్ని చూసి రాష్ట్రంలో అన్ని వర్గ ప్రజలలో ఆయనకు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఏకంగా కొంతమంది ముస్లిం యువకులు కూడా ఆయన బొమ్మను గుండెలపై టాటోగా కూడా వేయించుకుంటున్నారు. అంతేకాదు అప్పటి వరకు మాఫియా చేతిలో ఉన్న లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని బుల్డోజర్ సహాయంతో యోగి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అందుకే యోగి గారిని ముద్దుగా బుల్డోజర్ బాబా అని కూడా పిలుచుకుంటున్నారు. యోగి గారి పాలనలో జరిగిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకుందాం. నెంబర్ 1, వ్యవసాయం. ఈ రాష్ట్రం ఒకప్పుడు చక్కెర పరిశ్రమలో ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ గత ప్రభుత్వాలు ఈ పరిశ్రమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, 25 సంవత్సరాల నుండి చెరుకు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించకపోవడం వలన ఈ పరిశ్రమ నష్టాలు పాలైంది. యోగి గారు సీఎం అయిన తరువాత చక్కెర పరిశ్రమ ప్రాధాన్యత కల్పించి రైతులకు ఉన్న బకాయిలు చెల్లించి గత ప్రభుత్వం అమ్మేసిన 21 చక్కెర పరిశ్రమలను తిరిగి ప్రారంభించారు. నెంబర్ 2, మాఫియా దందా అంతమవడంతో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాధాన్యత ఇచ్చి రోడ్డు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు కట్టడం, తద్వారా వ్యాపారస్తులకు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఒక బిజినెస్ ఆప్షన్ గా మారింది. నెంబర్ 3, టూరిజం. ఉత్తరప్రదేశ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, స్థలాలు ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్లు భయపడి ఈ రాష్ట్రానికి టూరిస్టులు రావాలంటే భయపడేవారు.
కానీ యోగి సీఎం అయిన తర్వాత ఎన్నో చారిత్రక ప్రదేశాలు పునరుద్ధరించారు. ఆ స్థలాలకు టూరిస్టులకు తగిన భద్రత తీసుకోవడం వలన టూరిజంలో రాష్ట్ర ఆదాయం 10 రెట్లు పెరిగింది. నెంబర్ 4 ఎడ్యుకేషన్. ప్రతి గవర్నమెంట్ స్కూల్ వసతులు పెంచి ప్రైవేట్ స్కూల్ కి ఏమాత్రం తీసుకోకుండా విద్యా ప్రమాణాలు పెంచడం, తద్వారా ఉత్తీర్ణత శాతం పెరిగింది. నెంబర్ 5 మెడికల్. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ తో పాటు కుక్కలు ఎలుకలు ఆవాసాలుగా మారేది. కానీ యోగి సీఎం అయ్యాక కొత్తగా 30 మెడికల్ హాస్పిటల్ స్థాపించి గవర్నమెంట్ హాస్పిటల్ ని కార్పొరేట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దారు. నెంబర్ 6 ఎలక్ట్రిసిటీ. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక ప్రామాణికగా చెప్పుకోవచ్చు. 2014 కంటే ముందు గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ 4 నుంచి 5 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేది, అది కూడా లో వోల్టేజ్ లో. కానీ యోగి గారు సీఎం అయిన తర్వాత రోజుకి 20 గంటల కంటే ఎక్కువ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. ఇలా చెప్పుకునేందుకు ఎన్నో విషయాలు ఉన్నాయి. పరిపాలన పరంగా మరియు హిందూ మత విశ్వాసాలు ప్రదర్శించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. దీనితో దేశవ్యాప్తంగా మోడీ గారి వారసుడు నెక్స్ట్ ప్రధానిగా యోగి గారి పేరు వినపడేటట్లు ఆయన పరిపాలన సాగుతుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.